మీ పేరుని ప్రొనౌన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. ఇది బెంగాలీ నేమ్. బెంగాలీ అంటే వర్డ్ లాస్ట్ లో ఒక ఓ యాడ్ చేస్తారండి. సార్ సో నాది శంఖ బ్రత. ఇన్ బెంగాలీ శంఖ బికమ్స్ శంఖో, ఓకే బ్రత బికమ్స్ బ్రోతో. రైట్. In Bengali, in English it is pronounced as Shankhabrata. In Bengali it is pronounced as Shankobroto. ఓకే It is a way of sweetening the word by just like Rasgulla is goal, round. So they make everything round by adding O. సార్ ఐ థింక్ మీరు పుట్టినప్పుడే మిమ్మల్ని గుర్తించుంటారు సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 minutes నేను వచ్చి ఇంతమంది ప్రజలు మీ దగ్గరికి వస్తే ఇంత కూడా చిరాకు లేదు, మీకు విసుగు లేదు, వాళ్ళు చెప్పే ప్రతిదీ ఎంత ఓపిక్గా విన్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎంత ఓపిక్గా వింటున్నారంటే ఒక ఫోన్ చేసి వదిలేయచ్చులే అని అనుకోవట్లేదు. మీరు వాళ్ళ సొల్యూషన్ ఇచ్చి పంపిస్తున్నారు. దట్స్ రియలీ మీలాంటి వాళ్ళు ఉండడం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సంతోషంగా ఉంది. సో అది ఇప్పుడు ఇంత బాగా వర్క్ చేస్తారని అప్పుడే మీరు వాళ్ళు గుర్తించి మీకు ఆ పేరు పెట్టుంటారు. మీనింగ్ నేను చెప్తాను సార్. శంఖ్ అంటే కాంచ్ షెల్. మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? నంబర్ 1, పూజ ఏదైనా వార్షిపింగ్ మొదలు పెట్టేటప్పుడు కాంచ్ షెల్. ఎస్ సార్. ఇంకొకటి యుద్ధం అనుకోండి, అర్జునుడు ఆయన కాంచ్ షెల్ వచ్చేసి పాంచజన్య. ఎస్. సో వాళ్ళు అందరూ కాంచ్ షెల్ ద్వారా యుద్ధం మొదలు పెట్టారండి. ఆ రోజు కూడా అదే సంప్రదాయం. సో కాంచ్ షెల్ యుద్ధం మొదలు పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది, పూజ మొదలు పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది. సో నా నేమ్ మీనింగ్ వచ్చేసి ఏదైనా మంచి పని, యుద్ధం గాని చెడు మీద యుద్ధం కదా, అదే పరిత్రాణ సాధునం వినాశాయ చదుష్కృతం. సో ఆ యుద్ధం మొదలు పెట్టాలంటే శంఖ్ మనకు అవసరం. అదే మాదిరిగా పూజ చేయాలంటే శంఖ్ మనకు అవసరం. ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఆ శంఖ్ అదే మోగించడం నా పని. ఎగ్జాక్ట్లీ సార్. నేమ్ మీనింగ్ అన్నమాట. దట్స్ వాట్ సార్. వాళ్ళు ముందే మీ గురించి తెలుసుకుని చిన్నప్పుడే మీ పేరు పెట్టేశారు. మీ పేరు కానీ మీరు బేసిక్ గా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. అవునండి. కానీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు సార్. సమస్యలు పరిష్కారం అసలు ప్రజలతో మన న్యాచురల్ గా మనం మాట్లాడే మదర్ టంగ్ ఎలా అయితే మాట్లాడతామో అలాగే మీరు మాట్లాడుతున్నారు యాజ్ ఇట్ ఈజ్ గా. ఎలా నేర్చుకున్నారు సార్? ఫస్ట్ ఇక్కడికి వచ్చాను 1999, 1999 సంవత్సరం. అప్పుడు శ్రీకాకుళం. అక్కడ అప్పుడు 1999 సంవత్సరం అంటే మందసాలో నక్సలైట్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు నేను అప్పుడు పలాసల్లో ఉన్నాను. పలాసల్లో పనిచేస్తూ ఉండగా మందసాలో ఒక సినిమా హాల్, మూవీ హాల్ ఉండేది. అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్తో కలిసి తొలి ప్రేమ చూశాను. అదే నా జీవితంలో తొలి తెలుగు ఫిల్మ్. సో తెలుగు ఫిల్మ్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఫిల్మ్ చూసి నేను చాలా తెలుగు నేర్చుకున్నాను. పబ్లిక్తో మాట్లాడడం మొదలు పెట్టాను. పబ్లిక్ నవ్వుతూ ఉంటే కూడా పట్టించుకోలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఫస్ట్ పోస్టింగ్ నేను జమ్మలమడుగు కడప జిల్లాలో పనిచేశాను ఏఎస్పీగా. ప్రెస్ మీట్ అయిపోయింది. ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోతే ఒకడు ఉండిపోయారండి. నేను జస్ట్ సరదాగా మాట్లాడుతూ ఉండగా అడిగాము, మీ అభిప్రాయం ఏమిటి? ఆయన అన్నారండి, సార్ యూ స్పీక్ లైక్ అ యూరోపియన్. I told, I never knew my English was so good. He said, no, we are talking about your Telugu. అయినా కూడా నేను పట్టించుకోలేదు. సరే ఈరోజు యూరోపియన్గా మాట్లాడుతున్నాను, రేపు కనీసం బెంగాలీగా, ఇండియన్గా తెలుగు మాట్లాడాలి. లేదు సార్, చాలా మంచి భాష మాట్లాడుతున్నారు మీరు. వాడుక భాష, మదర్ టంగ్ అన్నట్టుగా. యాక్సెంట్ ఆఫ్ కోర్స్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ కానీ మీరు అంత అచ్చమైన తెలుగు మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు తెలుగు నేర్చుకున్నానంటే సార్, మాట్లాడడం దానికంటే ముఖ్యం తెలుగు చదవటం. అవును, ఇందాక మీరు చదువుతున్నారు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీరు చదువుతున్నారు. తెలుగు చదవలేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నేను ఎవరో ఒకరికి చెప్పాలి, మీరు చదవండి. ఆయన నమ్మకమైన మనిషి ఉంటే వేరే విషయం, లేకపోతే నమ్మక ద్రోహం చేస్తారండి. అంటే మనిషి ఉంటే మనిషి ముందర చదివితే ఏదైనా తప్పు చెప్తే ఇతరు చెప్తారు, సార్ సరిగ్గా చదవడం లేదు. కానీ అనుకోండి, ఒక అప్లికేషన్ వచ్చింది, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, ఒక పిటిషన్ వచ్చింది, వ్యక్తి లేరండి ఇక్కడ, అప్పుడు చదవమని చెప్తాను, వాళ్ళు ఏదో ఒకటి చదువుతారు. ఆ వ్యక్తి మీదే కంప్లైంట్ వచ్చింది, ఆ వ్యక్తికి చెప్తాము మీరు చదవండి, నాకు తెలియదు తెలుగు, అప్పుడు ఫిక్స్ అయిపోతాం. అందుకే తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం చాలా ముఖ్యం, తెలుగు రాయటం చాలా ముఖ్యం. అయితే మీరు నేర్చుకున్నారా? చదవడం కాకుండా రాయటం కూడా నేర్చుకున్నాను, మాట్లాడడం కూడా నేర్చుకున్నాను.
నేను సివిల్ సర్వెంట్స్కి తెలుగు ఎగ్జామ్ పెట్టారండి, ఏపీ పోలీస్ సర్వీస్ కమిషన్. అక్కడ ఎగ్జామినర్గా తెలుగు టెస్ట్ అక్కడ ఎగ్జామినర్గా పాల్గొన్నాము, నాట్ యాజ్ ఎగ్జామినీ, యాజ్ ఎగ్జామినర్గా పాల్గొన్నాము. తర్వాత అప్పుడు ఉన్న ఏపీపీఎస్సి సెక్రటరీ ఏమన్నారంటే, నువ్వు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసావు, చాలా తక్కువ మార్క్స్ ఇచ్చావు, ఎక్కువ మందికి పాస్ మార్క్ ఇవ్వలేదు, అందుకే నెక్స్ట్ టైం నుండి నువ్వు వద్దు అని నెక్స్ట్ టైం నుండి నాకు అవకాశం ఇవ్వలేదండి. సో మీ స్ట్రిక్ట్నెస్ అక్కడ కూడా చూపించారు. ఇద్దరు పాస్ అయ్యారట. ఎన్ని భాషలు మాట్లాడతారండి? బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా సంస్కృత్ అంటే చాలా ఇష్టం. మరాఠీ, గుజరాతీ, అస్సామీస్, ఒడియా, ఈ 4 భాషలు కూడా చాలా వరకు నేర్చుకున్నాను. ఓ మై గాడ్. సో నాకు ఇండియన్ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజ్లో ఒకటి ఫ్రెంచ్ కొంతవరకు నేర్చుకున్నాను. నాకు లాంగ్వేజ్ చదవడం నేర్చుకోవడం చాలా ఇష్టం. తమిళ్ కూడా స్టార్ట్ చేశాను, కానీ టైం దొరకట్లేదు. ఉర్దూ కూడా స్టార్ట్ చేశాను. మీ పేరెంట్స్ గురించి ఒకసారి మాకు. మా 1.5 year బ్యాక్ చనిపోయారండి. ఫాదర్ నా దగ్గర ఉన్నారండి. ఆయన ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో ఎండి చేశారండి. తర్వాత జీవితం అంతా మెడికల్ కాలేజ్లో పనిచేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్నారండి. నా వైఫ్, షీఈ్ అ ఫిల్మ్ మేకర్. తెలుగులోనే ఫిల్మ్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్. అవును, షీఈ్ అ బెంగాలీ. నేనైతే మేడం ని కలవకుండా ఎలా చెప్పండి? నేను చెప్తాను మా వైఫ్ కి. నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి జస్ట్ LLB కంప్లీట్ చేశారండి, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు షీఈస్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ ఫర్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ చిన్న అమ్మాయి హైదరాబాద్లో ESIC మెడికల్ కాలేజ్ 4th yearలో చదువుతుంది. అమ్మాయికి కూడా ప్రతి సబ్జెక్ట్లో ప్రతిసారి డిస్టింక్షన్ వస్తుంది. అసలు మీ క్వాలిఫికేషన్స్ అని నేను నోట్ చేసుకున్నాను సార్. ఇదేంటి సార్, MBBS జనరల్ మెడిసిన్ చేశారు, YSB నుంచి MBA చేశారు, LLB చేశారు. ఓ మై గాడ్, ఇన్ని అంటే ఇంట్రెస్ట్ కొద్దినా? ఇప్పుడు ఇంకొక డిగ్రీ చదివాము, ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అది NLU భోపాల్ నుండి ఒక కోర్స్ పెట్టారు ఆన్ సైబర్ క్రైమ్ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ లాస్. ఆ డిగ్రీ కూడా త్వరలో వస్తుందని ఆశిస్తాను. చదివింది సరిపోలేదు మీకు? జీవితం అంతా చదవడం నాకు ఇష్టం. ఏదో ఒకటి డిగ్రీ చేస్తూ ఉండాలి అని నేను అనుకున్నాను. ఈ ఇష్యూలో నా గైడ్ వచ్చేసి డాక్టర్ ప్రఫుల్ల చంద్ర రాయ్. సో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉన్నారండి వెస్ట్ బెంగాల్లో, బెంగాల్ కెమికల్స్ అని. అక్కడ ఫేమస్ పయనియరింగ్ ఇండస్ట్రీ ఆయనే స్థాపించారండి. ప్రఫుల్ల చంద్ర రాయ్ ఆయన 90 సంవత్సరం దాటినా కూడా చదువుతూనే ఉన్నారండి. ఆన్ హిస్ డెత్ బెడ్ కూడా చదువుతూ ఉంటే అందరూ వచ్చి అడిగారండి, మీరు ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నారండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. కాదు, ఈ పుస్తకం నేను చదవాలి, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, కానీ ఈ పుస్తకం చదవకుండా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. సో అటువంటి వ్యక్తి నా ఆదర్శము. జీవితం అంతా మనం చదువుతూ ఉండాలి, నాలెడ్జ్ పెంచుతూ ఉండాలి. ఎందుకంటే ఆల్విన్ టోఫ్లర్ ఒకసారి చెప్పారండి, లెర్న్, అన్లెర్న్ అండ్ దెన్ రీలెర్న్. ఎందుకంటే మనం ఏం నేర్చుకుంటామో కొన్ని రోజుల తర్వాత అంత రెలివెంట్గా ఉండదు. చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాము చాలా వరకు రెలివెంట్ ఉండొచ్చు, కొంతవరకు ఇర్రెలివెంట్ అయిపోతుంది. కాబట్టి అది అన్లర్న్ చేయాలి. తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ చూస్తే ఇంతకుముందు మనం ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ నేర్చుకున్నాం, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ నేర్చుకున్నాము. ఇప్పుడు అది ఇర్రెలివెంట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ మనం నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ అంటే బేసిక్ ఉండేది ఇన్ ద 80s 90s. ఇప్పుడు బేసిక్ ఎవరు చదవరు, ఇప్పుడు రకరకాల వేరే లాంగ్వేజెస్ వచ్చాయి. సో వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. దట్ ఈస్ మై ఫిలాసఫీ. సో నేను అదే ఫాలో చేస్తాను. ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి కొంచెం కూడా మీకు హెస్ట్రాంగ్ లేదు, యు ఆర్ సో హంబల్, సో డౌన్ టు ఎర్త్. ఒక మనిషికి ఇది సాధ్యపడుతుందా? ఇంతమంది గౌరవం ఇస్తారు కదా, చాలా మంది ఆ పొజిషన్ చూసి చాలా హెడ్ స్ట్రాంగ్ అయిపోతారు. లేదు అని అంటే నేను చాలా గొప్పవాడిని, నేను దేవుడిని అన్నట్టు అయిపోతారు ఒక పొజిషన్ లోకి వచ్చిన తర్వాత. ఎస్పెషల్లీ ఐ సా విత్ సో మెనీ సివిల్ సర్వెంట్స్. సో వాళ్ళు చెప్పేది మనం వినాలి తప్ప ఇవతల వాళ్ళు చెప్పేది వాళ్ళు వినరు. కానీ మీరు చూస్తే క్వైట్ ఆపోజిట్ ఉన్నారు. Is it possible for a human being really? We have all heard power corrupts. Absolute power corrupts absolutely. మనం అందరం విన్నాము. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఏమీ శాశ్వతం కాదు. ఈ పోస్ట్, ఈ చైర్ చూసి నా దగ్గరికి వచ్చారండి. ఈ చైర్లో నేను శాశ్వతంగా ఇక్కడ కూర్చోను. నేను ఈరోజు ఉన్నాను, రేపు వెళ్ళిపోతాను, ఇంకొకరు వస్తారండి. నేను కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండను. ఈ మాట మనం గుర్తుపెట్టుకుంటే
ఈ అహంకారం మనకు రాదు. మనుషులు ఏం అనుకుంటారంటే నేనే ది బెస్ట్, నేను చేసిన పని ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో ఎప్పుడు జరగదు, కానీ విని ఎరగని పనులు మేము చేస్తున్నాం అని అందరూ అనుకుంటారు. దానివల్ల అహంకారం వస్తుంది. ఒక్కసారి అహంకారం వస్తే నేను అందరికీ సజెస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు శ్మశానానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏమి శాశ్వతం కాదు. అలెగ్జాండర్ లాంటి వ్యక్తి కూడా చనిపోయారు, ఇప్పుడు ఎవరు గుర్తు పెట్టడం లేదు. కాబట్టి మనం అహంకారం చేస్తే అది చాలా దురదృష్టకరం, బాధాకరం, విచారకరం. మనకు భగవంతుడు ఈ అవకాశం, స్వర్ణావకాశం ఇచ్చారండి ప్రజలకు సేవ చేయడానికి. ఈ స్వర్ణావకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు 10 మందికి, ముఖ్యంగా పేదవాళ్లకు సహాయం చేయడానికి సాధ్యంత వరకు మనం ఇక్కడ ఉన్నంతసేపు ప్రయత్నం చేయాలి. ఇంతవరకు బెంగాలీస్ నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు సార్. మీరే మొట్టమొదటిసారిగా బెంగాల్ నుంచి నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. సో బెంగాల్ సంస్కృతి కూడా చాలా పురాతనమైంది అండ్ మరో చాలా స్ట్రాంగ్గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫాలో అవుతూ వంశపారంపర్యంగా అందరూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మీ బెంగాలీ సంస్కృతి గురించి నేను కొంత తెలుసుకోవాలనుకుంటున్నాను. బెంగాల్ అంటే మనం అనుకుంటాము కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్. ఎస్ సార్. అప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల బెంగాలీస్ ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యారండి. ఎందుకంటే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అక్కడ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు గెలుపొందారు. ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడి నుండి బ్రిటిష్ సామ్రాజ్యం దేశంలో తర్వాత వచ్చింది, ఫస్ట్ అక్కడ మొదలైంది. స్లోగా బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ బెంగాల్లో స్థాపించారండి. నా మెడికల్ కాలేజ్ కోల్కతా 1835. మన సౌత్ ఏషియాలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ కోల్కతా. సో ఈ బెనిఫిట్ పొందారు బెంగాలీస్. అందుకే ఆర్ట్, కల్చర్ ప్రతి చోట ఎక్కడ చూసినా బెంగాలీస్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు 19th century, 20th century. కానీ సత్యజిత్ రాయ్ మన అందరికీ తెలుసు, లాస్ట్ టైటాన్ మనం చెప్పొచ్చు, టైటాన్. తరువాత అటువంటి వ్యక్తులు ఈరోజు చూస్తే బెంగాల్లో లేరండి. ఎందుకంటే బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు ఉండేది బెంగాల్లో, ఇప్పుడు బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బెంగాల్లో లేవు సార్. ఎక్కడా కనిపించట్లేదు సార్, టు బి ఫ్రాంక్. ఏదో నామకే వస్తేనే బిల్డింగ్స్ ఉన్నాయి తప్ప అందులో ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆ క్వాలిటీ స్టాండర్డ్ లేవు. బాగా తగ్గిపోయింది. మంచి స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారండి, మంచి టీచర్స్ వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ పోయింది, మంచి ఎన్వైరన్మెంట్ లేదు, టీచింగ్ ఎన్వైరన్మెంట్ లేదు, లర్నింగ్ ఎన్వైరన్మెంట్ లేదు. ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి వ్యక్తులు కావాలి, నాకు సపోర్ట్ చేస్తేనే నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కరెక్ట్. లేకపోతే నువ్వు నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపో, నాకు అభ్యంతరం లేదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. సో అటువంటి కల్చర్ ప్రమోట్ చేస్తే మంచి వాళ్ళు ఉండరండి. చాలా మంది మేధావులు వెళ్ళిపోయారండి. కరెక్ట్. ఎస్పెషల్లీ 1970 తర్వాత ఇప్పుడు నక్సల్ కల్చర్ మొదలైంది బెంగాల్లో. అక్కడ డౌన్ఫాల్ బాగా మొదలైంది. ఇప్పుడు వివేకానంద గారి బాస్ట్ ఉంటే అది బిహేవ్ చేయడం జరిగింది కాలేజ్ స్ట్రీట్లో. తర్వాత చాలామంది సివిల్ సర్వెంట్స్ చూస్తే చాలామంది బెంగాలీస్, కానీ 70 తర్వాత చూడండి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బెంగాలీస్ చాలా తక్కువ. సో చాలా దురదృష్టకరం. ఈరోజు పరిస్థితి చూస్తే బెంగాల్లో పరిస్థితి బాగాలేదు. బెంగాలీ కల్చర్ కూడా ఇంతకుముందు గ్లోరియస్ కల్చర్ ఉండేది, ఇప్పుడు కూడా అప్పుడు అందరం గర్వించాము, ఇప్పుడు గర్వించడానికి ఏమీ లేదు. Except for there are still people who still love Bengali culture and they feel that they are the best. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ సార్ 30 ఏళ్ల మీ కెరియర్లో అంటే ప్రస్తుతం సివిల్ సర్వెంట్స్ లైఫ్స్ ఎలా ఉన్నాయంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కొంత సిచ్యువేషన్స్, అనుకోని సిచ్యువేషన్స్ కొని తెచ్చుకుంటుంటారు. బట్ మిమ్మల్ని చూస్తే అన్బయాస్డ్గా ఎక్కడ ఎలాంటి ఒక మచ్చ, ఒక ముద్ర లేకుండా ఎలా ఉండగలుగుతారు? నిజంగా కమింగ్ సివిల్ సర్వెంట్స్కి మీరు ఏం చెప్తారు? నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మల్ మడుగు. అక్కడ ఒక సీనియర్ పొలిటీషియన్ నాకు ఒకరోజు చెప్పారండి, నేను ఒక మాట మీకు చెప్తాను, మీరు ఆ మాట పేషెంట్గా వినండి, వినిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి, లేకపోతే చేయకండి. రైట్. నేను మీ మీద
ఎటువంటి నెగటివ్ రిపోర్ట్ పంపను, ఏమి అనుకోను. నేను అడిగాను ఎందుకంటే నాకు తెలుసు అందరికీ మీరు ఒకటి న్యాయం చేస్తారండి. నా ప్రత్యర్థులు చాలా మంది ఉంటారండి, వాళ్ళు కూడా ఫోన్ చేసి మీకు చెప్తే మీరు శ్రద్ధగా విని తర్వాత మీకు ఏం కరెక్ట్ అనిపిస్తుంది అదే చేస్తారండి. కాబట్టి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను. నేను కూడా నా దగ్గరికి ప్రజలు వస్తే వాళ్లకు ఇదే చెప్తాను, ఏమని, నేను ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం మీ సమస్య విని ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి తెలియజేయడం మేము చేస్తాం. ఇప్పుడు కొందరు కలెక్టర్స్, ఎస్పీలు వేరే వాళ్ళు చెప్తే చేస్తారు, నేను కూడా చెప్తాను నేను ఏం చెప్పాను చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే చేస్తారు కదా. కానీ మీరు ఈ ఏఎస్పీ, అప్పుడు ఏఎస్పీగా ఉన్నాను, ఏ ఏఎస్పీ ఎవరు చెప్తే వినరండి, ఏం కరెక్ట్ అనుకుంటారు అదే చేస్తారండి. కాబట్టి నేను ఆయనకు చెప్తాను, ఆయన కరెక్ట్ అనుకుంటే చేస్తారండి, లేకపోతే చేయరండి. నేను ఏం చేయలేను, నేను ఫర్దర్ అని చెప్పను. ఆయన అదే రోజు నాకు చెప్పారండి, నాకు మీ సంగతి తెలుసు, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను, మీరు జస్ట్ పేషెంట్గా ఓపిగా వింటారని నాకు తెలుసు, అంతవరకు మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. తర్వాత మీకు ఏం న్యాయం అనిపిస్తుంది అదే చేస్తారని నాకు తెలుసు, ప్రజలకు కూడా అదే చెప్తాను.